బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ గోల్కొండ మండలం, గండిపేట మండలం పరిధిలోని భూముల అక్విజిషన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరణకు చర్యలు ప్రారంభించింది. భూమి యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇస్తామని, తమ హక్కుల పత్రాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ గోల్కొండ మండలం, గండిపేట మండలం పరిధిలోని భూముల అక్విజిషన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరణకు చర్యలు ప్రారంభించింది. భూమి యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇస్తామని, తమ హక్కుల పత్రాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ మూసీ అభివృద్ధికి అయితే భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ మూసీ అభివృద్ధి భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రివర్ పునర్జీవనకు సంబంధించినటువంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కీలక ప్రకటన చేసింది. ఇందులో కోసం మూసీ పునర్జీవన కోసం దాదాపు 50 ఎకరాల భూసేకరణ ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నట్లు కూడా ఒక ప్రకటనని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా ఫేజ్ 1, ఫేజ్ 2 2 పద్ధతుల ద్వారా భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో ప్రధానంగా మనం చూడొచ్చు, మూసీ పునర్జీవన సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా తాగునీటి సమస్యలకు సంబంధించిన విషయాల్లో పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మూసీని మొత్తం కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలి. అంటే దాన్ని మొత్తం కూడా పునరుద్ధరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావించింది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్లో కూడా మూసీ పునర్జీవనకు సంబంధించినటువంటి అంశము, భవిష్యత్తులో ఏ రకంగా నిర్మిస్తాం, మూసీకి సంబంధించిన ప్రాజెక్టుని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాన అనేక అంశాలపై కూడా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రకటించింది. అయితే ఇందులో ఫేజ్ 1తో పాటు అంటే హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు దాదాపు 9.2 కిలోమీటర్స్ని ఫేజ్ 1లో ఇదొక మూసీ రివర్ సంబంధించినటువంటి ఈ పనులు ప్రారంభమవుతుంది. ఫేజ్ 2లో ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు దాదాపు 11.8 కిలోమీటర్ల మేరకు రెండో దశ భాగంగా హైదరాబాద్ని ఈ ప్రాంతాల్లో మొత్తం హైదరాబాద్ గోల్కొండ మండలం, అదేవిధంగా లంగారెడ్డి తదితర ప్రాంతాలన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా దాదాపు 50 ఎకరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపడుతున్నారు. కాబట్టి దీనిలో భాగంగానే భూసేకరణకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలక ప్రకటన చేసింది. ఇందులో మొత్తం దాదాపు హైదరాబాద్ గోల్కొండ, అదేవిధంగా గండిపేట మండలం సంబంధించిన భూములు మొత్తం కూడా నోటిఫికేషన్ ద్వారా మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. మార్కెట్ విలువ ప్రకారమే, మార్కెట్లో ఏ తరహాలో అయితే ధర ఉంటుందో అదే ధరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు, రైతులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు డబ్బులు ఇచ్చి ఆ భూమిని ఆక్యుపై చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. త్వరలోనే భూసేకరణ కంప్లీట్ చేసిన తర్వాత మూసీ రివర్ సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులకు మాత్రం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించే అవకాశం ఉంది. దశల వరకు 2 దశల్లో ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ 2 దశల్లో కూడా పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది. దీనిలో భాగంగానే 2013 నిబంధనల ప్రకారం, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ నిబంధనల ప్రకారము ఈ భూసేకరణని ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. ఇందులో భాగంగానే గండిపేట నుంచి గౌరవెల్లి వరకు దాదాపు 55 కిలోమీటర్ల మేరకు దీన్ని విస్తరించాలని చూస్తుంది. మొత్తం 14 మండలాలు,
46 గ్రామాల్లో దశల వారీగా 55 కిలోమీటర్ల మేరకు మూసి అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది. సర్వే నెంబర్లు, అదేవిధంగా ఆధార్ కార్డులు, సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. వీరందరూ కూడా ఎవరైతే ఆ మూసి కార్యక్రమం అంటే పనులు ప్రారంభించేటువంటి ప్రభుత్వం సూచించినటువంటి రహదారుల వెంట ఈ యొక్క ప్రాంతాల మొత్తం కూడా వారికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, సంబంధించినటువంటి స్థానికులు కూడా భూమి పత్రాలు, అదేవిధంగా డాక్యుమెంట్స్, అదేవిధంగా ఆధార్ కార్డులు వీటన్నిటి మొత్తం కూడా చూసుకోవాలి. మొత్తం మీద వాళ్ళందరి దగ్గర నుంచి భూ సేకరించి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మూసికి సంబంధించిన విషయంలో కావచ్చు, గతంలో తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టినటువంటి ప్రాజెక్టులకు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని నగర అభివృద్ధిలో భాగంగానే నగరాన్ని మరింత తీర్చిదిద్దేందుకు, నగర ప్రజల దాహాన్ని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వము మూసి రివర్ సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు చేపడుతుంది. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ని త్వరలోనే పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. భూసేకరణ కూడా దాదాపు 55 ఎకరాల్లో ఈ భూసేకరణ చేపట్టాలని చూస్తుంది. ఈ 55 ఎకరాల భూసేకరణ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తిగా పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం రైతుల దగ్గర నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి, మూసీని డెవలప్మెంట్ చేసుకోవాలి. నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాహం తీర్చడానికి మూసీ ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా, ఒక రోల్ మోడల్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇందులో భాగంగానే వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంటుందో అందుకు అనుగుణంగానే భూమి కోల్పోతున్న వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఈరోజు ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఆధారంగా సంబంధించినటువంటి భూ యజమానులు అందరూ కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రకటనలో పొందుపరచడం జరిగింది. త్వరలోనే ఆ భూ సేకరణ కంప్లీట్ అయిన తర్వాత మూసీ రివర్ పునరుద్ధరణ పనులు మాత్రము త్వరలోనే పట్టాలకే అవకాశం అయితే కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.